ఈ మన హల్వా తయారు చేశారు చూసారా, ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ అందులో చెప్పారు. అందులో ఒక్క ఓబీసీ అతను తప్పిస్తే అందరూ కూడా ఈ బ్రాహ్మిన్స్ కానీ, ఠాకూర్లు కానీ, లేకపోతే జాట్లు కానీ వీళ్ళే ఉన్నారట. సో ఆ ఎంప్లాయీస్ అందరూ, ఆ సీనియర్ అధికారులు అందరూ, అంటే వాళ్ళు రూపొందించిన బడ్జెట్. అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళెవరూ లేరు. ఎవరో ఒక ఆయన ముస్లిం ఉన్నట్టున్నారు, ఒక ముస్లిం, ఒక ఓబీసీ తప్పిస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎవరూ లేరు. ఇద్దరే, వాళ్ళు 20 మందిలో వీళ్ళిద్దరే ఉన్నారట. అంటే ఇది యాక్చువల్గా ఏమవుతుందంటే బ్రాహ్మణ పేరణ మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వెనక్కి వస్తే బ్రాహ్మణేతరులకి రిజర్వేషన్ 84% ఇచ్చినప్పటికీ 1921లో దాన్ని అనుభవించింది రెడ్డి కమ్మ కులాలే. వాటిని అనుభవించటానికి ఉన్నటువంటి చదువు కానీ లేని వాళ్ళు ఎస్సీ ఎస్టీ మిగిలిన బీసీలు అనమాట. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ఏమో కలెక్టర్లు కాల, ఎస్పీలు కాల, తహసీల్దార్లు కాల, సైంటిస్టులు కాల, డాక్టర్లు కాల, ఇంజనీర్లు కాల. ఇంజనీర్లు, డాక్టర్లు, వ్యాపారస్తులు అయింది రెడ్డి కమ్మ కులాల వాళ్ళే అయ్యారు. బ్రాహ్మణేతరులుగా అప్పుడు 84% రిజర్వేషన్ వాళ్ళు అనుభవించారు. వీళ్ళ ప్రభుత్వం మనకి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినాక రెడ్ల ప్రభుత్వం, రెడ్డి కుల ప్రభుత్వంగా దాదాపుగా 1952 నుంచి 1978 వరకు సాగింది ఆంధ్రప్రదేశ్. 1983 నుంచి ఇప్పుడు వరకు 2 కులాల ప్రభుత్వాలు ఏర్పడినాయి, రెడ్డి కమ్మ ప్రభుత్వాలు. ఒకసారి రెడ్డి వస్తే ఇంకోసారి కమ్మ, లేదా రెడ్లు డామినేట్ చేస్తారు, కమ్మలకు కూడా సముచితమైన స్థానం ఇస్తారు. అక్కడ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, కమ్మ సీఎంగా ఉన్నప్పుడు రెడ్లు కూడా సముచితమైన స్థానం ఇస్తారు. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సరైనటువంటి క్యాబినెట్లో స్థానాలు ఉండవు, పెద్ద పెద్ద పోస్టులు ఇవ్వరు, వైస్ ఛాన్సలర్స్ ఇవ్వరు, అన్నీ వీళ్ళ దానిలోనే ఉంటాయి.